మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. పరమైనటువంటి భాష విషయంలో కానీ చేతల విషయంలో కానీ పూర్వం కనీసం పొరపాట్లు చేసిన కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు ఉండేవి. అవన్నీ విడిచిపారేసి మాంసం తింటే బొంకులు మెడలో వేసుకుంటాను అంటున్నాడు ఆయన. తప్పులు గతంలో చేసినా కనీసం నాకు ఏదో వంకలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీసిపారేసి అవునయ్యా నాకు ఇష్టం లేదు కావాలని నాకు గ్రీన్లాండ్ కావాలని ఉంది నాకు మోసపడ్డాను తీసేసుకుంటాను నువ్వు కూడా మధ్యలో ఎలా వస్తావు. ఇది అంటే ఒక రౌడీలు ఏం చేస్తారో అప్పుడు జరుగుతుంది. మనం ఎప్పుడు ఇలా అనుకోవాలి. అందులో అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ అంతర్జాతీయ వ్యవస్థ కానీ అమెరికా దాన్ని ఏర్పాటులో కీలక పాత్ర వహించింది. దాన్ని రక్షించడంలో అమెరికా కీలక పాత్ర వహించింది. అలాంటి అమెరికానే తూనా బొడ్డు అని చేస్తుందంటే ఒక రౌడీలాగా అమెరికన్ ప్రభావం తగ్గుతుంది కానీ పెరగదు. చివరికి ఈ చర్యల వల్ల ప్రపంచం నష్టపోతుంది, అమెరికా ప్రభావం తగ్గిపోతుంది. కానీ దానికి పరిష్కారం ఉందా? మనం ఇది తప్పు జరుగుతోందని గట్టిగా ఘోషించడం తప్ప పరిష్కారం లేదు. నచ్చకపోతే దాడులు చేస్తున్నారు, ఎత్తుకొస్తున్నారు. ఒకవేళ ఆయన సంతోషంగా లేకపోతే టారిఫ్లు చేస్తాను, శాంక్షన్లు విధిస్తున్నాను. అది డైరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి వితిన్ అవర్స్లో మోదీకి చెప్పినటువంటి మాట. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు, నన్ను సంతోష పెట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, లాబియింగ్ చేస్తున్నారు అని. సంతోష పెట్టడం ఏంటి సార్ అసలు ఇందులో? అంటే దీనిలో చూడండి, ఇప్పుడు పూర్వకాలం రాజులు అట్లా అనుకునేవాళ్ళు, చక్రవర్తులు అట్లా అనుకునేవాళ్ళు. ఇది వ్యక్తిగతం వాళ్ళది, అధికారం వ్యక్తిగతం, అహం బ్రహ్మస్మి. అంతేగాని రాజ్యము, దౌత్యనీతి, రాజ్య ప్రయోజనాలు, వివిధ రాజ్యాల మధ్య సంఘర్షణ లేకుండా సామరస్యంగా పరిష్కారం అది కాదు. నాకు నచ్చితే, నా కాళ్ళు పట్టుకుంటే, నన్ను నోబెల్ ప్రైజ్కి మీరు కనుక రికమెండ్ చేస్తే, నువ్వు ఇంద్రుడు చంద్రుని పబ్లిక్గా పొగిడితే నాకు సంతోషం. అలా కాకుండా నువ్వు ఆత్మగౌరవాన్ని పాటిస్తే, నన్ను అదే పనిగా భజంత్రి వాయించకపోతే నాకు ఇష్టం లేదు. ఇది చాలా ప్రపంచంలో ఇలా జరగలేదు. స్టాలిన్ లాంటి వాడు కూడా ఇలా చేయాలి, హిట్లర్ కూడా ఇట్లా చేయాలి. హిట్లరు భయంకరమైనటువంటి దారుణమైనటువంటి సామాజిక నేరాలకి, మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డాడు. 60 లక్షల మంది యూదుల్ని ఊతకోత కోసాడు. కానీ ప్రవర్తన ఇప్పుడు ఇట్లా లేదు. మంచికొచ్చడుకో తాను నమ్మినటువంటి జర్మన్ రాజ్యము, జర్మన్ ప్రజల ప్రయోజనాలు దాని చుట్టూ తిప్పాడు తప్ప, నన్ను వచ్చి నువ్వు కనుక ప్రసన్నం చేసుకుంటే ఓకే, నాకు కనుక నీ మీద కోపం కలిగితే నేను ఓకే కాదన్న భాష ఇప్పుడు వాళ్ళ. ఈయన మరి చాలా విచిత్రం. దాన్ని బోలతనం అనాలా, అజ్ఞానం అనాలా, మూర్ఖత్వం అనాలా, అహంకారం అనాలా చెప్పడానికి కష్టం. కానీ మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రపంచంలో సాటి లేని మేటి శక్తికి ఆయన దేశాధినేత. ఆ దేశంలో ఆయన పార్టీ పూర్తిగా ఆయనకు దాసోహం అయిపోయింది. కనీసం అమెరికాలో ఎంత గొప్ప నాయకుడైనా కూడా పార్టీకి లోపడి ఉంటాడు. పార్టీలో వాళ్ళు ఆయన మాట వినరు. ఎందుకంటే రాష్ట్రపతిగా మీరున్నా కూడా చట్టసభల్లో మీ మాట నెగ్గదు. వాళ్ళ భావం వారు వేరుగా ఉంటుంది. అదన్నీ కూడా తులోదకాలు ఇచ్చి గత 70-80 ఏళ్ళలో ఎవరికి లేనంత అధికారాన్ని అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, అమెరికా ప్రజలు ఆయన కట్టబెట్టారు. అంచేత ఇప్పుడు ఆయన ఆడింది ఆట, పాడింది పాట. అందరూ కూడా ప్రతిరోజు లెక్కెడుతున్నారు, ఇంకెన్ని రోజులు ఉంటాడు ఆయన, ఇంకెన్ని రోజులు ఉంటాడు. 1 year అయిపోయింది, ఇంకా 3 more years to go. 3 రోజులు లెక్కెడుతున్నారు, సంవత్సరాలు కాదు. ఇంకెన్ని రోజులు, 2 నెలలు మిగిలిందో లెక్కెడుతున్నారు. అది సార్ ఈ టైంలోనే మోదీ మీద కూడా ఒక ప్రెషర్ అనేది, సబ్మిసివ్గా ఉన్నారా, లొంగిపోయారా, బెండ్ అయిపోయారా అనే దాంతో పాటుగా అసలు ఎందుకు ట్రంప్ చెప్పిందల్లా తలూపుతున్నారా, తలాడిస్తున్నారా అనేటువంటి విమర్శలు కూడా మోదీ మీద వస్తున్నాయి. వాస్తవం కాదు. మనం అవ్వకావాలి బోవకావాలంటే అట్లాగా బహుశా ఏ దేశాధినేత, ఏ దేశ ప్రభుత్వము కూడా నిలబడినంత గట్టిగా భారతదేశం నిలబడింది. బ్రిటన్ దాసోహం అన్నది, యూరోపియన్ యూనియన్ దాసోహం అన్నది, జపాన్ దాసోహం అన్నది, దక్షిణ కొరియా దాసోహం అన్నది. మన పక్కన పాకిస్తాన్ సాష్టాంగ ప్రమాణం చేసింది, దాసోహం అన్నం కాదు, సాష్టాంగ ప్రమాణం చేసింది ఎన్నో దేశాలు. అలాంటిది చైనాకి ఏంటంటే ఆర్థికంగా శక్తి ఉంది కాబట్టి నువ్వు వన్ చేస్తే టిట్ ఫర్ ట్యాట్, నువ్వు నాకు ఆపుతావు నేను నీకు ఆపుతానని చెప్పి దారి దిగి వచ్చాడు. మనకు అవకాశం మనకే కాదు, ఇంకా ఏ దేశానికి లేదు, చైనాకి తప్ప ఇంకెవరికి లేదు. అలాంటప్పుడు చైనా ఇతర దేశాల్లో భారతదేశం ఒక్కటే అతడు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా గట్టిగా నిలబడ్డాం మనం. కాబట్టి మనం దాసోహం అన్నాం అని చెప్పి అంటే చాలా పొరపాటు. 2 అదే సమయంలో మనందరం ఏం చెప్తున్నాం, నాతో సహా రాతపూర్వకంగానే బహిరంగ చెప్పేది, మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోవద్దు. ట్రంప్ ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. భాష అనవసరం పదాలు అవసరం లేదు. కానీ ట్రంప్ అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అమెరికాతో మనకి సంబంధాలు అవసరం. అమెరికన్ మార్కెట్ లేకుండా చైనాకి నష్టం, భారత్కి నష్టం, ప్రపంచంలో ప్రతి దేశానికి నష్టం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 25% అమెరికాలో ఉంది. ప్రపంచ మార్కెటింగ్ పవర్లో, ఎగుమతుల్లో చాలా పెద్ద వాటా అమెరికాకు ఉన్నది. అందులో మన దేశానికి
అమెరికాతో వాణిజ్యంలో దాదాపు $40 బిలియన్ మిగులు ఉన్నది. ఒక అమెరికాతో మాత్రమే భారతదేశానికి మిగులు ఉన్నది. చైనాతో $100 బిలియన్ తరుగు ఉన్నది, లోటు ఉన్నది. కాబట్టి మనం మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటాము. ట్రంప్ మీద కోపంతో నేను భేషణానికి కూర్చుని నేను అసలు వాడితో మాట్లాడను, ఎక్కడా కూడా ఈ పట్టి ఉడిపి ధోరణి ఉండదు అని చెప్పంటే అతనిలా ప్రవర్తిస్తాననుకుంటే నష్టపోయేది మనం. అంచేత మన గౌరవాన్ని మనం కాపాడుకున్నాం. ఖచ్చితంగా ఆ సంకేతం పూర్తిగా అందింది. అదే సమయంలో ఒడుపుగా ప్రవర్తించాలి. అంచేత ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కానీ దీన్ని రాజకీయం చేయడం కానీ దేశ ప్రజలకు విరుద్ధం. సో ఇదే ఆలోచన ట్రంప్ కూడా చేస్తున్నారు సార్. ఇలాంటి మాటలు, శాంక్షన్స్, బెదిరింపులు ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మోదీ నా అసలైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, మంచి మిత్రుడు. అవన్నీ మాటల కోసం. ఆయనకి ఎప్పుడు ఎక్కడైనా బాగుగానే వంగదాడు దగ్గర బాగుకాదు. తాను నమ్మిన తన సొంత ప్రయోజనాలు, తన దృష్టిలో నిజమైన కాకపోయినా తన దేశ ప్రయోజనాలు, అక్కడ మాత్రం ట్రంప్ ఎవ్వరికీ ఆయన రాజీ పడ్డం, ఆయన తత్వం అది. కాబట్టి మనం ఒడుపుగా అంతే తెలివితేటల్ని, అంతే వ్యూహచాతుర్యాన్ని, అంతే దృఢ సంకల్పాన్ని, అయితే మృదువైన భాషలో, దౌత్యపరంగా అంగీకరించే భాషలో, దీర్ఘకాలంలో సంబంధాలు చెడిపోకుండా, వ్యక్తిగతంగా ఏదేదో అమితుమి తెలుసుకోవడం తూతుమేమే కాకుండా మనం కూడా అంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు వెనిజులా ఇన్సిడెంట్ అయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నారు సార్. ఎలా అయితే అమెరికా వెళ్ళి అక్కడ వెనిజులా మీద అటాక్ చేసిందో అలాగే మనం కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి టెర్రర్ బేస్ క్యాంపులు, టెర్రరిస్టులు, మన మారణ హోమానికి కారణమైన వాళ్ళందరినీ పట్టుకొచ్చేయాలి అని. అలాంటిది నిజంగా జరుగుతుందా? మనం చేస్తామా? అలాంటి ఆలోచన కూడా మంచిది కాదు. మన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి కానీ కసితో, కక్షతో, సినిమాలలాగా బస్తీ మే సవాల్, తొడగొట్టే సవాల్, ఇవన్నీ కూడా అపరిపక్వమైనటువంటి ఆలోచనలు. ఇదంతా కూడా బజార్లో మనం చూస్తుంటాం. రోడ్డు మీద మీ వాహనం ఇంకో వాహనాన్ని తగిలితే, లేకపోతే సినిమా హాల్లో సినిమా సోకాల్డ్ హీరోలు అనబడేవాళ్ళు. ఇది కాదు సభ్య సమాజంలో జరగవలసింది. కాబట్టి ట్రంప్ చేసింది మనం భయంకరమైనటువంటి తప్పు అని చెప్పని మనం అంటూ మనం కూడా అలా చేయాలని చెప్పంటే మనం అసలు అర్థం ఉందా? అది కాదు. మన ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి పద్ధతులు ఉన్నాయి. ఏ దేశాన్నైనా అవమానించకూడదు. ఉదాహరణకి మదూరోకి అక్కడ వెనిజువేలాలో ప్రజల ఆదరణ లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో 30% వస్తే 60%, 5% ప్రతిపక్షానికి వచ్చి ఆయన గెలిచానని ప్రకటించుకున్నాడు. వాళ్ళందరినీ అణిచిపారేశాడు. కానీ ఒక దేశంలో అధినేతగా ఉన్నవాడిని ఈ రకంగా తీసుకుపోతే మీరు ఆ దేశంలో వాడి గౌరవాన్ని పెంచుతున్నారు. అక్కడ వచ్చే వ్యతిరేకత కంటే కూడా. ఎందుకంటే వాడు పోయాడని పీట పొదిలిన కొంతమంది అనుకున్నా కూడా, అరే నా దేశానికి వచ్చి నా దేశాధినేతను పట్టుకుపోతే ఏంటి, అసలు నేను బానిసనా, వాడికి మొక్కరలేటువంటి బానిసనా, నేను సామంతరాజునా అనే భావం ప్రజలకు కలుగుతుంది. అలాగే ప్రపంచం మొత్తంలో మీరంటే ఏసరింపు కలుగుతుంది. మన ప్రయోజనాలు నెరవేరే మనకేమి, మన అహంకారం బయటపడుతుంది. ఒక దేశంలో విదేశాంగ విధానం నిర్ణయం తీసుకోవడం అనేది మన అహంకారం కోసం కాదు, వ్యక్తుల ఈగో తృప్తిపరచడం కోసం కాదు, మన దేశ ప్రయోజనాలను దీర్ఘకాలంలో మనం రక్షించుకోవడం కోసం. అంచేత ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా కొన్ని సందర్భాల్లో దేశభక్తిని చూపెట్టుకోవాలంటే ఇది మార్గం అని చెప్పిన కొంతమంది రాజకీయాలు ఉన్న వాళ్ళు అనొచ్చు. కానీ నిజమైన దేశభక్తి దీర్ఘకాలికంగా మన ప్రయోజనాలను వ్యూహాత్మకంగా ఎలాగా కాపాడుకోవాలి. అంతే తప్ప పాకిస్తాన్ మీద దాడికి దిగితే ఇవాళ దేశభక్తి, లేకపోతే మరొకరిని ఎవరినో ఇష్టం వచ్చిన బూతులు తిరిగితే దేశభక్తి, ట్రంప్ లాగా అవాకులు చౌకాలు మాట్లాడి దేశభక్తి అనుకోకూడదు మనం. ఇప్పుడు అమెరికా ఇలాంటి పనులు చేస్తుంది, ఇది కొత్తది కాదు అనుకున్నప్పుడు సార్ యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తున్నాయి? మానవ హక్కులు అనేవి ఉంటాయి, లేకపోతే అంతర్జాతీయ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు ఉంటాయి. దానిలో మనకి గోటి పాత్ర అంత దేశము అమెరికా, భారత్, చైనా సమానమే కాగితం మీద. కానీ నిజంగా సమానమా? చిన్న దేశాలు అక్కడ ఎక్కడన్నా మనకి దుర్వినియోగం చూడాల్సి వస్తుంది. జనాభా లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, సైనిక పాఠం లేదు, ఊరికే సంఖ్యాబలం కోసం కనిపిస్తుంది అరణ్యరోధన. అందుకే నిజమైన అధికారాన్ని 5 అగ్రరాజ్యాల చేతుల్లో పెట్టారు. ఆ అగ్రరాజ్యాలు అయితే కలిసి రావు. ఒకవేళ మిగతా 4 కలిసి వచ్చినా ఈ విషయంలో బహుశా బ్రిటన్, ఫ్రాన్స్ కూడా కలిసి వస్తే రావచ్చు. ఒక ట్రంప్ కోప్పడ్డా కూడా పర్లేదు చూసుకుందాం అని చెప్పని. అమెరికా వ్యతిరేకిస్తుంది, అమెరికా వ్యతిరేకించడం ఆగిపోతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ప్రజల వాణిని, ప్రపంచ ప్రజల వాణిని, అన్ని దేశాల వాణిని వినిపించడం కొంచెం సిగ్గొచ్చేట్టు చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. జాతిరాజ్యాల యుగంలో జాతిరాజ్యాల శక్తిని దాటి వాటిని అణిచివేసే శక్తి ప్రపంచ సమాజానికి లేదు. చిన్న చిన్న దేశాలు అయితే అందరూ కలిసి వస్తే చేయొచ్చు మనం. ఇంత బలమైన దేశం, అందులో మామూలు దేశం కాదుగా అమెరికా. అది తీసేయండి, పాకిస్తాన్ చేస్తే మీరు పెద్దగా ఏం చేయలేరు. అణ్వాయుధాలు ఉన్నాయి, మనతో పరిస్థితి చాలా చిన్న దేశమే అన్ని రకాలుగా, కానీ మీరేం చేయలేరు పెద్దగా బయట నుంచి. సో మనం ప్రపంచ ప్రజాభిప్రాయము
మనలో ఉన్నటువంటి ఆ వాదనలో ఉన్న పట్టుత్వము, ఆ దేశంలో ప్రజల నుంచి వచ్చే నిరసన, అవి మార్చాలి తప్ప నేను బలవంతంగా తుపాకీ పట్టుకుని మారుస్తానని చెప్పంటే ప్రపంచం అల్లకల్లం అవుతుంది. సో గతంలో కూడా మనం భారతదేశం కూడా వీటో పవర్ కోసం ప్రయత్నిస్తుంది అనుకున్నప్పుడు 5 దేశాలే ఉన్నాయి, 6వ దేశంగా భారత్ రావాలి అని ప్రయత్నాలు. బట్ అది ఎందుకని ఇంకా నెరవేరలేదు సార్? ఇప్పుడు ట్రైన్ వెళుతోంది, అక్కడ ఏసీ కోచ్లో కొంతమందికి స్థానం ఉన్నది, వాడు కూర్చున్నాడు, మనందరం బయట చెమటలు కారుస్తూ నిరగక్కుతున్నాం, మనం కావాలని కోరుకుంటున్నాం. వాడు ఏమంటాడు, నాది రాజ్యం, నువ్వు కూడా మధ్యలో, నువ్వు కూడా వస్తే నా స్పేస్ పోతుంది రా నేను అంటాడు. అంతే. పైకి ఏ మాటలు చెప్పినా కూడా ఏ కారణంగానే ఉన్నవాడు ఇంకొకటి రానియడానికి ఇష్టపడ్డాం. చైనా ఒప్పుకుంటుందా, చైనాని మనమే పంపించాం అన్నాడు. చరిత్రకారు చెప్పే ప్రకారం భారతదేశానికి శాశ్వత సభ్యత్వాన్ని ప్రతిపాదించారు అన్నాడు. ఒక ప్రజాస్వామ్య దేశం, చాలా పెద్ద దేశం అనే ఉద్దేశంతో, ఇంగ్లీష్ మాట్లాడే దేశం అని చెప్పిన ఉద్దేశంతో ఆనాడు అమెరికా, బ్రిటన్కి వాళ్ళంత ఆ ప్రభావం ఉంది కాబట్టి. కాదని చైనాని ముందు దోసింది మనం. ఎందుకలా సార్? ఏదో మనం అతి మంచితనం అనుకున్నాం మనం అన్నాడు. ఇవాళ చైనా మీకు ఏమన్నా, భారతదేశం చాలా పెద్ద దేశం, జనాభా రీత్యా ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద దేశం, ఆర్థిక వ్యవస్థగా 3, 4 రేపొద్దున 3 గ్యారంటీ కాబోతోంది, కాబట్టి భారతదేశం ఉండాలి అని చెప్పని చైనా అంటుందా? చైనా భారత్ రావడానికి లేదు చైనా అంటుంది. అంచేత ఇది సహజం. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి. గద్దె మీద కూర్చున్నవాడు మిగతా వాళ్ళని అక్కడ కూర్చునేవాడు. నిజానికి ఈవేళ పరిస్థితుల్లో బ్రిటన్కి, ఫ్రాన్స్కి పెద్ద అవసరం లేదు. ఒకప్పుడు కలోనియల్ పవర్స్ ప్రపంచంలో చాలా భాగాన్ని ఆక్రమించారు, ఆర్థికంగా, సైనిక పరంగా చాలా బలమైన వాళ్ళు. ఈవేళ మనం అవమానించడం కోసం మాట్లాడట్లేదు. బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ ఒక ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయి దేశాలు సైనిక పాఠంలో కానీ, కాలక్రమేణా తలసరాదాయం మనకంటే ఎక్కువ ఉన్నా కూడా ఆర్థిక సంపదలో కానీ. ఇవాళ రష్యా ఒక బలహీనమైన దేశం, రష్యా వస్తుంటే యూరోప్ మొత్తం వణికిపోతుంది, యూరోప్ మొత్తం అన్ని దేశాలు కలిసి కూడా. కాబట్టి కానీ మరి వాళ్ళకి ఆ స్థానం ఇచ్చాం అప్పుడు, కాబట్టి అగ్రరాజ్యము వాళ్ళు వదులుకుంటారు, అది వదులుకోరు. సో ఇది కొంతకాలం ఇలాగే ఉంటుంది, చూద్దాం. దాని మీద మనం బలం పెంచుకుంటే, ఆర్థిక బలం మొట్టమొదట, సైనిక పాఠము దాని తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. 3 సమాజంలో ఐక్యత, కొన్ని విలువలను పాటిస్తున్నాం అంటే గౌరవం, నమ్మకం. ఈ 3 ఉంటే ఎవ్వరూ మనం విస్మరించలేరు, ఎవరు మన ఆపలేరు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.